తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అడ్వకేట్ జిఎం రావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. అయితే రమణుల వారు ఎప్పుడో చెప్పారు, అసలు నీవెవరో ముందు తెలుసుకో అని. అంటే నేనెవరో తెలుసుకోవాలంటే ఏ మార్గాలు ఉన్నాయో కూడా ఆయన వివరించడం జరిగింది. కానీ మన శాస్త్రాల ప్రకారంగా, ఉపనిషత్తుల ప్రకారంగా కూడా తీసుకుంటే అందులో కూడా, ఉపనిషత్తుల్లో కూడా నేనెవరు అనేది తెలుసుకోవడం గురించి ఉంది అని చెప్పి ఒక విధానం. అసలు ఏంటి నిజంగా ఉపనిషత్తుల్లో నేనెవరు తెలుసుకునే విధానం గురించి ఏమనుందో తెలియజేయండి. ఇది చాలా అంటే చాలా మంచి టాపిక్. అండ్ ఈ జీవితంలో పుట్టిన ప్రతి మనిషికి అని చెప్పలేం, కానీ పుణ్యాత్ములకు కొంతమందికి మాత్రము, మోక్ష మార్గాన్ని వెతికే మనుషులకు మాత్రము నేనెవరు అనే క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా వస్తుంది. సో ఇది రమణుల కంటే ముందు కూడా మనకు వేదాలలో ఉంది. వేద సారాంశమే మనకు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తు మాండుక్య ఉపనిషత్తు అని ఉంటుంది. ఈ మాండుక్య ఉపనిషత్ అనేది ఏంటిదనంటే 12 మంత్రాలలో అసలు ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే నేను ఎవరు అని చెప్పడానికి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 12 మంత్రాలు అంటే చాలా చిన్న బుక్ ఉంటుంది. ఉపనిషత్తులోకి వెళ్ళాక చాలా చిన్న బుక్ ఉంటుంది. ఆ చిన్న బుక్ అనేది మొత్తం చాలా డీటెయిల్గా అసలు నేనెవరు అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సమాధానానికి ఏం చెప్తుందని అంటే మన మాండుక్య ఉపనిషత్తు, నువ్వు శరీరం కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు ఆలోచనలు కాదు, నువ్వు ఏంటిదంటే చైతన్య స్వరూపుడివి అని చెప్తుంది అనమాట. దీన్ని మనము డీటెయిల్గా ఈరోజు మాండుక్య ఉపనిషత్తే కాకుండా వివిధ ఉపనిషత్తులు కూడా మనం దాన్ని వెరిఫై చేస్తూ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్తో సహా మనము డీటెయిల్గా ప్రేక్షకులకు చెప్తామండి మనం. సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ మాండుక్య ఉపనిషత్తులో ఫస్ట్ మనకు చెప్పేది ఏంటిదంటే జాగృతి అవస్థ గురించి, మన అవస్థల గురించి డిస్కస్ చేస్తుంది మాండుక్య ఉపనిషత్తు. జాగృతి అవస్థలో మనం ఇప్పుడు ఒకరినొకరు చూస్తున్నాము, చదువుకుంటున్నాము, లేకపోతే నేను లాయర్నని, నేను పురుషుడినని, నేను స్త్రీనని, ప్రొఫెషన్, నాకు ఇల్లు ఉందని, ఇవన్నీ జాగృతి అవస్థలో మనకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఈ స్థితిలో మనకేంటిదనంటే మనము ఒక శరీరం అనే భావన ఉంటుంది. నేను ఒక శరీరము, పొద్దున్న లేవక కార్ డ్రైవ్ చేస్తుంటాం, మనం శరీరం అనే భావన ఉంటుంది. ప్రొఫెషనల్ అయితే నేను ఒక లాయర్ని అనే భావన ఉంటుంది. ఐడెంటిటీ అనేది మనకు ఒక శరీరంతో కలిగిన ఐడెంటిటీ. ఇది బాహ్య ప్రపంచంతో సంబంధం ఉన్న స్థితి. ఇది మనకు జాగృత అవస్థ అని దీన్ని అంటాం. దీంట్లో ఉపనిషత్తుల ప్రకారంగా, ఈ మాండుక్య ఉపనిషత్తు ప్రకారంగా ఈ స్థితిని విశ్వడు అని అంటారు. ఈ స్థితి పేరు విశ్వడు అని పిలువబడుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటిదంటే అండి, మనము పడుకున్నాం అనుకోండి, ఈ లాయర్ ఎక్కడ వెళ్ళిపోతాడు, ఈ బిల్డింగ్లు ఎక్కడ వెళ్ళిపోతాయి, మనం క్వశ్చన్ డీప్గా వేసుకుంటే ఈ లాయర్ ఇవన్నీ ఎక్కడ వెళ్ళిపోతాయి అని దీనికి ఆన్సర్ చూద్దాం మనం. రెండో అవస్థ వచ్చేసి స్వప్న అవస్థ, స్వప్నం స్థితి. ఓకే, ఈ స్వప్న అవస్థను మన మాండుక్య ఉపనిషత్తు ప్రకారంగా తైజస అని పిలుస్తారు. ఈ అవస్థని కళల లోకంలో, నిద్రలో మనం ఎన్నో కళలు చూస్తుంటాం. అక్కడ మనకు మన మనసు అనేది ఒక డిఫరెంట్ ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఓకే, మనం కళలో ఒకసారి రాజు అవుతాము, ఒకసారి మన ఇంట పులిలు ఎంట పడుతుంటాయి, లేకపోతే భయానకమైన కళలు రావచ్చు, రియాలిటీలో అన్ని రావచ్చు. కళలో బాధపడతాము, కళలో సంతోషపడతాము. ఓకే, ఇక్కడ బాహ్య శరీరం పని చేయదు. ఇక్కడ మనం డీటెయిల్గా అనలైజ్ చేస్తే జాగృత అవస్థకి, స్వప్నావస్థకి మనం అనలిసిస్ చేస్తే బాహ్య శరీరం ఇక్కడ పని చేయట్లేదు. ఒక మనసే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది కళలో. ఓకే, ఈ స్థితిలో మనకేమంటాము, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తైజస్సుడు అని అంటాం, తైజస స్థితి. ఓకే, కళలో ఉన్నది మనము
రాజుగా ఉన్నాం అనుకోండి, అది రాజు నిజమా లేకపోతే నిద్ర మేల్కి అయిపోయిన తర్వాత లాయర్ నిజమా అనేది మళ్ళీ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మనం వేసుకోవాల్సి వస్తుంది. అవును. ఓకే. మూడో అవస్థ సుషుప్తి అవస్థ అని అంటాం. సుషుప్తి స్థితి లేకపోతే సుషుప్తి అవస్థ. దీంట్లో ఈ అవస్థ పేరు ఏంటిదంటే ప్రజ్ఞ, గాఢ నిద్ర అన్నమాట. ఈ గాఢ నిద్రలో మీరు బాగా అనాలిసిస్ చేస్తే ఇక్కడ కళలు కూడా ఉండవండి. అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు కళలు కూడా ఉండవు మనకు. ప్రపంచం ఏమీ లేదు, అహంకారం కూడా లేదు మనకు. అంటే మనల్ని మనం మర్చిపోయి పడుకున్నాం, మనల్ని మనం ప్రశాంతంగా మర్చిపోయి అనుకుంటాం కదా. పడుకున్నాం. కానీ అక్కడ ఒక చోట నువ్వు ఉన్నావు. ఉన్నావు. ఓకే. సో లేవగానే మనం ఏం చేస్తాము, బాగా పడుకొని అసలు ఇంకా మనకు ఏ ఇది ఉండదు. మళ్ళీ పడుకున్న తర్వాత బాగా నిద్రల నుంచి లేచి అబ్బా నేను చాలా బాగా పడుకున్నాను అంటాం. అంటే బాగా పడుకున్నాను అనేది తెలుస్తుంది మనకు. ఓకే. ఈ స్థితిలో మనం ప్రజ్ఞుడు అంటాం. ఇక్కడ మనకు సుఖం ఉంది కానీ జ్ఞానం స్పష్టంగా లేదు. లేదు. ఓకే. ఇది సుషుప్తి స్థితి. ఇప్పుడు మనము అనాలిసిస్ చేస్తే జాగృతి అవస్థలో మనం ఉన్నాము, స్వప్నావస్థలో కూడా మనం ఉన్నాము, గాఢ నిద్రలో కూడా మనం ఉన్నాము, కానీ తెలియట్లే. ఈ మూడు అవస్థలో మనం ఉన్నదాన్ని నాలుగో పేరు ఏమంటామంటే తుర్యం అని అంటాం. ఆల్రెడీ ఉన్న అదే తుర్యమే మనము. ఆ తుర్యమే మనము. మనము అనేదే ఈ మూడు అవస్థలలో ఉండి ఇది సాక్షిగా పనిచేస్తుంది అనమాట. ప్రతిదానికి సాక్షిగా ఉంది. జాగృతి అవస్థలో నీకు సాక్షిగా ఉంది, కళలో కూడా సాక్షిగా ఉంది. కళ చూసావని చెప్పి నీకు చెప్తుంది. గాఢ నిద్రలో కూడా సాక్షిగా ఉంది, నువ్వు పడుకున్నావు అని చెప్తుంది. ఇది తుర్యం. ఓకే. ఈ తుర్యం అనేది మనకు మేల్కున్నప్పుడు తెలుస్తుంది, కళలు వచ్చినప్పుడు తెలుస్తుంది, నిద్రపోయినప్పుడు తెలుస్తుంది. ఇదే సాక్షి చైతన్యము. సాక్షి చైతన్యము. ఓకే. దీన్నే మనకు మాండుక్యోపనిషత్తులో ఏమంటారంటే ఆత్మ. ఓకే. బ్రహ్మ అంటుంది మన మాండుక్యోపనిషత్తు. ఈ ఆత్మ గురించి మనము తెలుసుకునే ముందు మనము ఈ తుర్యం గురించి మాట్లాడుకున్నామండి మనం. ఓకే. సో ఈ తుర్యము అనే దానికి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ మూడు అవస్థలలో సాక్షిభూతంగా ఉన్నది ఈ తుర్యం. ఓకే. ఒక ఎగ్జాంపుల్స్తో తీసుకుందాం. ఈ తుర్యం ఏంటిదంటే ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకనంటే ఈ మాండుక్యోపనిషత్తు గురించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఇది మన వేదాలు చదివిన వాళ్ళు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇక్కడ ఈరోజు మనం చేసే ప్రయత్నం ఏంటిదంటే ప్రతి ప్రేక్షకులకు ఈజీ లాంగ్వేజ్లో అర్థమయ్యే రకంగా మనం ప్రయత్నం చేద్దాం. రియాలిటీ కింద తీసుకొని, రియాలిటీ లేకపోతే మనకు ఇది చేయవు. అయితే దాని గురించి అని చెప్పి ఈరోజు కొన్ని ఇప్పుడున్న జీవితానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. వేదకాలంలో సినిమా థియేటర్లు లేవు, కానీ ఇప్పుడు మనం ఒక సినిమా థియేటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సినిమా తెర ఒక ఉదాహరణగా తీసుకుందాం మనం ఇక్కడ తుర్యం అని తెలుసుకోవడానికి. ఓకే. సినిమా థియేటర్లో కథ మారుతుంది. ఒక మనిషి సంతోషము, దుఃఖము, యుద్ధము అన్నీ చూస్తాం మనం. కానీ తెర మాత్రం మారదు. తెర అదే ఉంటుంది. ఓకే. సన్నివేశాలు అనేటివి మనం ఇక్కడ జరిగే సన్నివేశాలన్నింటినీ జాగృత అవస్థతో మనం పోల్చవచ్చు. ఓకే. మధ్యలో చీకటి అయిపోతుంది సినిమా లైట్స్ ఆఫ్ చేయగానే. దీన్ని సుషుప్తి అవస్థతో పోల్చొచ్చు మనం. అంటే ఏమీ ఉండదు ఇంకా తెర పైన. ఓకే. ఇక తెర అనేది తుర్యం, అది మారతలేదు. అది తెర అక్కడే ఉంది, దాని మీద ఎన్నో సన్నివేశాలు నడుస్తున్నాయి. మనకు లైట్ ఆఫ్ కాగానే మనం గాఢ నిద్రలో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కానీ తెర మాత్రం తుర్యం, అది మారతలేదు. ఒక ఆధారము శాశ్వతమైనది. అయితే ఇక్కడ ఉపనిషత్తుల ప్రకారంగా మనం ఎగ్జాంపుల్ ప్రకారంగా మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటిదంటే మనము పాత్ర కాదు, మనం తెర లాంటి వాళ్ళం. ఓకే. సో మన ఆత్మ అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూనే ఉంది. అది ఈ శరీరం అనేది కాదు, ఎన్నో శరీరాలు ధారించింది, ఎన్నో రోల్స్ పోషించింది. ఈ రోల్లో మీరు యాంకర్, ఈ రోల్లో నేను లాయర్ని, పోయిన రోల్లో మనకి ఏముండేనో మనకు తెలియదు, కానీ ఆత్మ మాత్రం ఒకటే. ఓకే. ఈ ఆత్మనే మనం తుర్యం అని అంటాం మనం. ఇంకొక ఇప్పుడు నిజ జీవితం ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్స్ మనం ఈ లోకంతో మనం చూద్దాం. ఉపనిషత్తులలో అక్కడ విద్యుత్ లేదు, కానీ ఇప్పుడు ఒక విద్యుత్ ఎగ్జాంపుల్ తీసుకుంటే
విద్యుత్తో మనకు ఫ్యాన్ పనిచేస్తుంది, విద్యుత్తో కెమెరా పనిచేస్తుంది, విద్యుత్తో లైట్స్ పనిచేస్తున్నాయి, ఎన్నో రకాలుగా. కానీ పరికరాల పేరన్నీ వేరు, కానీ విద్యుత్ మాత్రం ఒకటే. ఆ విద్యుత్ వల్లనే ఇవన్నీ నడుస్తున్నాయి. ఓకే, ఈ పరికరాలు మనం మన ఎగ్జాంపుల్తో పోల్చుకుంటే ఈ పరికరాలు ఏంటిదంటే శరీరము, మనస్సు, బుద్ధి అనేది ఈ పరికరాలు. ఓకే, విద్యుత్ అనేది తుర్యం, ఇది ఇవన్నిటినీ నడిపించేది విద్యుత్. సో ఇక్కడ మనకు తుర్యంగా చూడాలి. ఓకే, పనులు మారిన ఆధారమైన చైతన్యం మాత్రం మారదు. ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సముద్రము, అలలు. ఓకే, సముద్రం మాత్రం శాశ్వతం, అలలు వస్తుంటాయి పోతుంటాయి. ఓకే, అలలు అనేది అనుభవాలు మనకు. ఓకే, సముద్రం అనేది తుర్యం అని చెప్పి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, అలలు అనేది అలల అని భావించడం అనేది ఒక చిన్న పరిమితి. సముద్రం అనేది తెలుసుకోవడం తుర్యబోధ. అసలు నేను ఎవరు అనేది తెలుసుకోవడం తుర్యబోధ. ఇప్పుడు మనకు అనుభవాత్మకమైన ఒక ఎగ్జాంపుల్, ప్రత్యక్ష ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇది జనరల్గా మనం అనాలిసిస్ చేయడానికి. ఇంతకుముందు కూడా ఒక దాంట్లో మనం మాట్లాడుకున్నాం, మన కన్నుని చూసుకోలేదు, ఇజంట్ ఇట్? మన కన్నునే చూసుకోలేదు. అట్లాగే మన మైండ్ను చూసుకోలేదు, ఇజంట్ ఇట్? కానీ మన మైండ్లో ఏం ఆలోచనలు వస్తున్నాయో మనకు తెలుస్తుంది. అవును, మైండ్ అనేది ఒక మాంస ముద్ద. ఓకే, సో మైండ్ని అయితే చూసుకోలేదు కదా లా ప్రకారంగా, కానీ మన మైండ్లో ఏం ఆలోచనలు వస్తున్నాయో తెలుస్తూ ఉంది. సో ఆ ఆలోచనలు మనకు ఎవరు తెలుసుకుంటున్నారు, ఎట్లా తెలుస్తుంది అనేది అది ఆ చైతన్య శక్తినే మనము ఏమంటామంటే ఇక్కడ తుర్యం అంటాం. అదే ఆత్మ, అదే బ్రహ్మము. ఈ రెండింటిని గమనిస్తూ ఇప్పుడు నేనెవరు, ఆ ఆలోచనలకు వాటికి లేమిగా మనం సాక్షిగా ఉన్న నిశ్శబ్ద అవగాహన, అంటే అన్నిట్లో మనము సాక్షిభూతంగా ఉన్నాం మనం. ఓకే, సరే, ఇప్పుడు నేను ఎవరు అనేది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అనుకున్నాం మనం. ఇందాక మాండుక్యోపనిషత్తు గురించి చూసాం. మాండుక్యోపనిషత్తు ప్రకారంగా మనకు జాగృత అవస్థ, స్వప్నావస్థ ప్లస్ సుషుప్తి అవస్థ, దాంట్లో తుర్యం అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు చాందోగ్య ఉపనిషత్తు ఉంది, దాంట్లో ఏమంటామంటే ఇందులో ఉద్దాలకుడు తన కుమారుడు శ్వేతకేతుకు ఇలా చెప్తున్నాడు అనమాట. అదేమంటున్నాడంటే తత్వం అసి. అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర పోయినప్పుడు కూడా అక్కడ తత్వం అసి అని ఉంటుంది. ఓకే, నువ్వే ఆ పరమాత్మ అని చెప్పేసి. ఓకే, అంటే ఈ విశ్వాన్ని నడిపిస్తున్న పరమసత్యం బ్రహ్మం, అది మనలోనే ఆత్మగా ఉంది అని తెలుసుకోవడం అన్నమాట ఇక్కడ. ఓకే, సో నువ్వు ఎవరు అని చెప్పడానికి ఇక్కడ చాందోగ్య ఉపనిషత్తులో కూడా ఈ వర్డ్స్ యూజ్ చేశారు. ఇంకొక దాంట్లో మనకు సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఇవన్నీ వాక్యాలు అనమాట, ఇవి ఉపనిషత్తుల నుంచి వాక్యాలు. ఇందులో ఇక్కడ సర్వం అని అంటే కనిపిస్తున్న సమస్త జగత్తు. ఓకే, ఉదాహరణ మట్టి కుండలు. ఓకే, కుండలు, పాత్రలు రకరకాలుగా ఉంటాయి. మట్టితోటి తయారు చేసిన కుండ ఉండొచ్చు, మట్టితోటి తయారు చేసిన పాత్ర ఉండొచ్చు, మట్టితోటి తయారు చేసిన గ్లాస్ ఉండొచ్చు. అవి పాత్రలు అన్నీ వేరువేరుగా కనిపించిన అవన్నీ మట్టియే. అలాగే జగత్తు మొత్తం బ్రహ్మస్వరూపం. ఈ చెక్క ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇవన్నీ. కానీ ఇవన్నీ ఏంటిదనంటే మనకు బ్రహ్మస్వరూపం. దాని గురించి మనకి ఇక్కడ ఏంటిదంటే సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఇలా చెప్తుందన్నమాట, నేతి నేతి అని. ఎప్పుడైనా నేను ఉంటారు నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు. ఓకే, అంటే నేను శరీరం కాదు, నేను భావాలు కాదు, నేను ఆలోచనలు కాదు, ఇవన్నీ మారిపోతాయి. మారనిది ఒకటే ఏంటిదంటే ఆత్మ. ఇందాక మనము చెప్పుకున్నట్టుగా మనకు శరీరాలు ఎన్నో తీసుకుంటాం మనం. అంటే అందరు అనుకుంటారు ఇది ఒకటే జీవితం అని అనుకుంటాం, కానీ ఎన్నో శరీరాలు తీసుకొని ఉండొచ్చు, కానీ ఆత్మ మాత్రం అదే. ఇప్పుడు సులభమైన ఉదాహరణలోకి వెళ్తే అద్దంలో మన ప్రతిబింబం మారుతూ ఉంది. అద్దం ముందర మనం నిల్చుంటాం, చిన్నప్పుడు కూడా నిల్చుంటాం, చూసుకుంటాం, మధ్యలో నిల్చుంటాం, చూసుకుంటాం. ఓకే, బాల్యం ఒకలా, వృద్ధాప్యం ఒకలా, ఇంకోలా కనిపిస్తుంది, కానీ చూస్తున్న నువ్వు మారలేదు.
ఓకే, మనం చూస్తున్న మనం మారలేదు, అదే ఆత్మ. Hmm. ఓకే, సో ఆత్మ అనేది అలాగే ఉంటుంది, అలాగే బట్ మన శరీరం చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది, బట్ ఆత్మ మాత్రం అదే, ఆత్మ మారట్లేదు ఇక్కడ. ఓకే, ఈశావాస్య ఉపనిషత్తు ప్రకారంగా ఈ విశ్వమంతా ఆ పరమాత్మతో ఆవిరించబడి ఉంది. Ah. ఓకే, ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పి వాక్యం. Hmm. ఈ విశ్వమంతా పరమాత్మతో ఆవిరించబడి ఉంది అని చెప్పేసి. తైత్రీయ ఉపనిషత్తు ప్రకారంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అన్నారు. Hmm. అంటే దేవుడు లేకపోతే బ్రహ్మ అని చెప్పి తెలుసుకోవడానికి కొన్ని క్వాలిటీస్ ఇక్కడ. అవును. సత్యము, జ్ఞానం. జ్ఞానము, అనంతము, బ్రహ్మ అని చెప్పింది అనమాట. ఓకే, ఇక్కడ ఆధ్యాత్మిక వ్యాఖ్యానంలో మనము ఆలోచిస్తే బ్రహ్మం, సత్యం అనేది చూస్తే మనకు మార్పు లేనిది, Hmm. సత్యం సత్యమే. ఓకే, జ్ఞానం అనేది స్వయం ప్రకాశం. Ah. ఓకే, అనంతం అనేది కాల దేశ పరిమితులు లేకుండా ఉండేదాన్ని అనంతం అంటాము. ఈ లక్షణాలు ఆత్మకే వర్తిస్తాయి. Hmm. ఓకే, కాబట్టి అందుకే జీవ బ్రహ్మ ఐక్యం అని చెప్పి మనం ఇక్కడ అంటాం. మనం ఎన్ని ఉపనిషత్తులు ఇప్పుడు చూసాము. ఓకే, జ్ఞానం అంటే ఏంటిది? Yeah. అద్వైతంలో మోక్షం అనేది కొత్తది పొందడం కాదు. ఓకే, తప్పు గుర్తింపును విడిచిపెట్టడం. తప్పు గుర్తింపు అంటే నేను శరీరాన్ని. జ్ఞానం అనేది రియల్ నాలెడ్జ్. అవును. ఓకే, ఇప్పుడు మనము జ్ఞానంలో అజ్ఞానం అని చెప్పడానికి ఏంటిదనంటే నేను శరీరం అనుకోవడం అజ్ఞానం. Hmm. ఎస్, నువ్వు శరీరమే, కానీ ఈ టైంలో నువ్వు శరీరంలో ఉన్నావు, నువ్వు ఆత్మవి, నువ్వు ఈ శరీరంలో ఉన్నావు ఇప్పుడు. అట్లా ఇది నేను శరీరం అనే అవిద్య తొలగితే మిగిలేది అహం బ్రహ్మాస్మి అనుభవం. నేను ఈ శరీరం కాదు. అవును. ఓకే, సో దీనికి మనము ఇంకొకటి మనం ఏం చెప్పొచ్చానంటే స్టోరీ ఆఫ్ జనక మహారాజా. Ah. ఓకే, జనక మహారాజు ఒకరోజు పడుకున్నప్పుడు, ఆయన రాజ్యంలో ఆయన బెడ్ మీద పడుకున్నప్పుడు ఒక స్వప్నం వస్తుంది, కల. ఆ స్వప్నం ఎంత దారుణంగా ఉంటుందనంటే, ఆ స్వప్నంలో ఎవరో శత్రురాజులు వాళ్ళు వీళ్ళపై దండయాత్ర చేసి మొత్తం రాజ్యాన్ని లాక్కొని, ఎవరు లేరు, ఇంకా చుట్టాలు లేరు, ఎవరు లేరు, అందరినీ చంపేశారు. ఈ జనక మహారాజు అడవులలో తిరుగుతున్నాడు, బిచ్చగాడ్ల, అసలు ఏమీ లేకుండా బాధతో ఆకలితో. ఎవరు అన్నం ఇస్తుంటే, అంటే రకరకాలుగా కథలు ఉన్నాయి, బట్ మనం భావాన్ని తీసుకోవాలి. కొంతమంది అది అన్నం దొరకకపోతే లాస్ట్ కొద్దిగా అన్నం దొరికితే గంజి. కొన్ని కథలలో కాకి తీసుకుపోయిందని చెప్పి, కొన్ని కథల్లో కుక్క ఎత్తుకపోయిందని చెప్పి, కొన్ని కథల్లో ఎద్దు వచ్చి కొట్టేసిందని చెప్పి, అంటే అది కూడా ఆయనకు మిగలలేదు ఇంకా. మిగలలేదు ఇంకా. ఓకే, అది కూడా పడిపోయింది. ఆ బాధలో అతను అర్చేసి లేస్తాడనమాట. అని చెప్పి అర్చి నిద్రల నుంచి లేచి షాక్ అయిపోతాడు. దాని తర్వాత జనక మహారాజు కూడా కొద్దిగా ఆధ్యాత్మికవేత్త కాబట్టి, అసలు దీనికి ఆన్సర్ ఏంటిది, నేను చూసింది అది కళ నిజమా, లేకపోతే ఇప్పుడున్న ఈ ప్రపంచం నిజమా అని చెప్పేసి. సో ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు వస్తారు, అందరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు అసలు ఏంటిది అని చెప్పేసి. ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతారు. అప్పుడు ఏంటిదంటే అక్కడ అష్టావక్ర ముని వస్తాడు. అష్టావక్ర ముని వచ్చేసి, ఆ అష్టావక్ర ముని చెప్తాడనమాట, మహారాజా నువ్వు స్వప్నంలో ఉన్నది మిథ్య, ఈ జగత్తు కూడా మిథ్య, కానీ నువ్వు మాత్రం సత్యం అని చెప్తాడనమాట. సో ఇన్ని రకాలుగా మనము ఆలోచించాల్సింది, అనాలిసిస్ చేయాల్సింది ఏంటిదంటే, నేను ఎవరు అని తెలుసుకుంటే మనం ఒక ఆత్మ. ఇంకా చాలా జనరల్గా అనుకునేది ఏంటంటే, మనం ఒక అద్దెకు వచ్చాం మనం ఇక్కడ భూమి మీదకి. అది డ్యూరేషన్ ఎంతనో మనకు తెలియదు, కానీ 50 ఇయర్సా 60 ఇయర్సా 10 ఇయర్సా తెలియదు. ఇక్కడ ఒక రెంట్కి వచ్చాం మనము. ఇక్కడ పర్పస్ కంప్లీట్ కాగానే మనం వెళ్ళిపోవాల్సిందే. ఓకే, సినిమా థియేటర్లో మూవీ అయిపోయింది, సో అది ఇడిచి మళ్ళీ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకో జన్మ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకో థియేటర్కి వెళ్ళడమే. సో ఈ రకంగా మనకు ప్రతి మనిషి ఈ ఆత్మజ్ఞానంతో ఉంటే వాడు ప్రతి జీవిలో దేవుణ్ణి చూడడం జరుగుతుంది. ఎలా వస్తుందంటారు మీరు అన్న ఈ ఆత్మజ్ఞానం? మాట్లాడినంత సులభం ఇంత సులభం కరెక్టే మీరు అన్నది. దీనికి ఏంటిదంటే పూర్వజన్మ సుకృతం కావాల్సిందే. నిజం.
కొందరికి పుట్టినప్పటి నుంచే దేవుని మీద అది దానికి ఏమంటాము భక్తి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు చెప్పినా చెప్పకపోయినా. ప్రహ్లాదుడే ఉదాహరణ. ప్రహ్లాదుడే ఉదాహరణ. ఇప్పుడు మన నిజ జీవితాలలో కూడా తల్లిదండ్రులు ఎవరు పూజ చేయకపోవచ్చు, కానీ కొడుకు మాత్రం వాడు వెళ్తుంటాడు, బిడ్డ మాత్రం వెళ్తుంటది. నిజం నిజం. ఓకే, సో అది పూర్వజన్మ సుకృతం ప్రకారంగా మన శరీరము లాస్ట్ జన్మలో ఏం చేసింది ఆ జ్ఞాపకాలు అనేది దాంతో ఉంటాయి. ఇది వేరే టాపిక్, మనం మాట్లాడవచ్చు. శరీరం చనిపోయి వెళ్ళిపోయేటప్పుడు మాత్రము కర్మ ఎంట తీసుకుపోతుంది. కర్మ ప్లస్ రుణానుబంధం అనేది, అది మనం తర్వాత మాట్లాడదాం. ఈ కర్మ అండ్ రుణానుబంధం రూపేణనే మనకు వచ్చే వైఫ్, హస్బెండ్, పిల్లలు, ఫ్రెండ్స్ కూడా. బంధాలన్నీ ఈ రుణానుబంధం వల్లనే శత్రువు, రుణానుబంధం వల్లనే మనకు పిల్లలు, రుణానుబంధం వల్లనే వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, ఈ రుణానుబంధం ఎన్ని రకాలు అవనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియోలో మాత్రం మనము ఇప్పుడు ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎవరు అనే భావనతో మనం మెగిలామనుకోండి, నాలో ఉన్న ఆత్మనే ప్రతి శరీరంలో ఉంది. ఇది ఎట్లా అంటే, సూర్యుడు దాని ప్రతిబింబాలు, 10 కుండలు పెట్టామనుకోండి, సూర్యుడి ప్రతిబింబాలు 10 కుండలలో పడుతున్నాయి మనకు కదా. ఈ కుండలు మనం అనుకోండి, పరమాత్మ సూర్యుడు అనుకోండి. సో పరమాత్మ ప్రతిబింబమే మన లోపల ఉన్నదన్నప్పుడు, నువ్వు పరమాత్మ ప్రతిబింబము, నేను పరమాత్మ ప్రతిబింబం అయిన తర్వాత నేను మిమ్మల్ని ఎందుకు ఇన్సల్ట్ చేస్తాను, నేను మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను? సో ఈ లెవెల్ వరకు ఎదిగిపోతామన్నమాట. ఈ ఆత్మజ్ఞానం అనేది మామూలు కాదు. దీని గురించి ఎంతో మంది తపస్సు చేసి తప్పించిపోతుంటారు. ప్రతి జీవిలో ఉన్న ఆత్మ పరమాత్మ స్వరూపమేనా? అంటే జంతువులు, ప్రతి ఆత్మ, ప్రతిది ఈ భూమి మీద ఉన్నది మ్యాక్సిమంగా ప్రతిదీ ఒక ఆత్మనే. ఒక చెట్టు కూడా ఒక ఆత్మనే. జీవితంతో అంటే జీవంతో ఉన్న ప్రతిదీ దాంట్లో ఒకటి ఆత్మ ఉంది. అది బల్లి కావచ్చు, చీమ కావచ్చు, ఈగ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ప్రతి ప్రాణిలో ఒక ఆత్మ అనేది ఉంది. దాని పర్పస్ అది నెరవేర్చుకుంటుంది. అది మనము అర్థం చేసుకుంటే, ఇప్పుడు అన్నట్టుగా సర్వం జగత్ కల్విదం అన్నట్టుగా అంతా బ్రహ్మమయం అనుకున్నప్పుడు ప్రతిదీ దేవుడే. అట్లాంటప్పుడు ప్రతి మనిషి దేవుడే. ఈ కాన్సెప్ట్తో ఉన్నప్పుడు మనము ఎవరిని బాధ పెట్టకుండా ఉంటాము. అండ్ మీకు ఇందాక చెప్పినట్టుగా మీరు విని ఉంటారు కథలు, ఆత్మజ్ఞానం అనేదే మోక్షము. రియల్గా మనం అనాలిసిస్ చేసినాం అనుకోండి, మోక్షం అంటే అసలు ఏంటి అని చెప్పి చాలా మంది అంటుంటారు. అసలు ఈ జన్మనే లేకుండా ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఐక్యం అవ్వటము అంటూ ఉంటారు. ఉండొచ్చు. మనకు ఆత్మకు రియల్గా సైంటిఫికల్గా చూస్తే ఈ జన్మ అంటే కర్మల అనుసారంగా మనకు ఈ మానవ శరీరం రాకుండా కొన్ని రోజులు మనం స్వర్గంలో ఉండొచ్చు పుణ్యం చేసుకున్నందుకు. కానీ మోక్షం అనేది ఏంటిది? అసలు ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. సో ఇంకా మోక్షం దేని నుంచి కావాలి నీకు? ఈ శరీరం నుంచి, బాధల నుంచి మనకు మోక్షం కావాలి. మళ్ళీ జన్మ తీసుకోకపోవడమే మోక్షం. మళ్ళీ జన్మ తీసుకోకపోవడం మోక్షము. చాలా ఆత్మ ఎక్కడ వెళ్ళదండి, ఆత్మ ఉంటుంది. ఆత్మ పుట్టలేదు, చావదు. సో ఆత్మ అనేది అలానే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు నశించేది కాదు. ఓన్లీ మన శరీరాలు, మన అవస్థలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు కొంతమంది అంటారు పురాణాలలో, వీడు ఎద్దుగా పుట్టాడు, మనిషి ఈ రకంగా పుడతాడు, ఆ రకంగా అని చెప్పేసి. కానీ ఆత్మ మాత్రము ఎప్పటికీ ఉండేదే. దానికి ఆది అంతము అనేది ఏమీ లేదు. దాని గురించి ఆత్మ అనేది బ్రహ్మస్వరూపం అని అంటాం మనం. ఈ నాలెడ్జ్ అనేది మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా పెద్ద పెద్ద ఋషులు తపస్సు చేసి దాన్ని ఫీల్ అవ్వడం. అంటే మనము ఏదో అడవిలోకి వెళ్ళి తపస్సు చేయాలని కాదు, ఈ ఇంట్లోనే ఉండి. అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి మీరు, అంటే బురదలో ఉన్న కమలంలాగా బతకాలి అని చెప్పేసి. సో ఇంట్లోనే ఉండి ఆధ్యాత్మికంగా మనం ఏంటిదంటే అసలు నేను ఎవరు ఓన్గా అనాలిసిస్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా పెద్ద టాపిక్, ఎన్నో ఎపిసోడ్స్లో మనం తీసుకెళ్ళవచ్చు. ఫస్ట్ ఆత్మని తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు పుడుతున్నాము, ఈ ఆత్మతో పాటు మనకు ఏమేమి వచ్చాయి, మనకు కర్మ అండ్ రుణానుబంధం ప్రతి జన్మలో. ఈ రుణానుబంధం రూపంలో మనకు పిల్లలు, ఇది వస్తుంది. మనం చేసుకున్న కర్మలను బేస్ చేసుకొని మనం ఇప్పుడు బాధలు పడుతున్నాం. ఓకే, బాధపడ్డప్పుడు ఇవన్నీ మళ్ళీ మనం ప్రపంచంలోకి వచ్చేసి ఇది నా ప్రపంచం అనుకోవడము, అది మళ్ళీ అజ్ఞానం. నేను ఆత్మని, నాది ఇది ఒక రోల్ ఇచ్చిండ్రు. మనం ఇందాక సినిమా థియేటర్లో అన్నట్టుగా నాది ఇది ఒక రోల్. ఈ రోల్ని నేను కంప్లీట్గా చేసుకొని వెళ్ళాలి అనే భావన ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు కూడా ఉన్నారండి కొంతమంది, ఇప్పుడు కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి,
ఈ ఆత్మజ్ఞానంతో ఉంటారు. నేను చూశాను ఒక మనిషికి వాళ్ళ వైఫ్ చనిపోయింది, అసలు ఒక్క చుక్క కంట్లో నీళ్లు పెట్టలేదు. ఆయన మంచి వేదాలు అవి చదివిన పర్సన్, ఒక చుక్క కంట్లో నీళ్ళు పెట్టలేదు. అతనికి అడిగితే అతను అన్నాడు, ప్రతి మనిషిది ఇదే, అండ్ మరణం అనేది శోకించవలసిన ఇది కాదు, ఆమె ప్రమోషన్, ఇక్కడ చేసుకున్న పుణ్యాల వల్ల దానివల్ల ఇంకో జన్మెత్తబోతుంది, ఇది సంతోషమైన విషయం. కానీ మనం దీన్ని దుఃఖపడి ఆత్మని ఎందుకు దుఃఖించాలి? చాలా తక్కువ మందిలో ఉంటుంది ఇట్లాంటి చాలా అంటే చాలా హైయెస్ట్ అండి. సో ఈ నాలెడ్జ్ అనేది మనకు ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు మనుషులకు ఏంటిదనంటే ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చేసి ఇవన్నిట్లో అసలు ఈ వైదిక నాలెడ్జ్ అనేది మొత్తానికే నశించిపోయింది. అట్లీస్ట్ ప్రేక్షకులకు ఇట్లాంటి వీడియోస్ ద్వారా ఏంటిదనంటే అట్లీస్ట్ అసలు పురాణాలు అంటే ఏంటిది, ఉపనిషత్తులు అంటే ఏంటిది, అట్లీస్ట్ కథల రూపంలో అయినా కానీ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ఓన్గా రీసెర్చ్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటిదంటే నేను ప్రేక్షకులకు చెప్పేది, అందరికీ మీకు ఎవరికైనా కానీ టైం దొరికితే మాత్రము మాండుక్య ఉపనిషద్ అని చెప్పేసి ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో, అన్నిట్లో డౌన్లోడ్ చేసుకోండి. అమౌంట్ పెట్టి కొనాల్సిన కూడా పని లేదు. మీరు కొనాలనుకుంటే మీరు మార్కెట్లో వెళ్తే చాలా సింపుల్ రామకృష్ణ మఠలో దొరుకుతుంది. ఓకే, మాండుక్య ఉపనిషద్ అనేది మీరు తీసుకొని చదివితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ అసలు దీని మీద టోటల్ డెడికేటెడ్ వీడియో చూడాలనుకుంటే మాత్రము మన యూట్యూబ్లో హూ ఆమ్ ఐ అని ఒక వీడియో ఉంటుంది, స్వామి సర్వప్రియానంద. అది ఆల్మోస్ట్ 2 to 3 hours వీడియో, 2 videos ఉంటాయి. అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ వెరీ వెరీ మైన్యూట్ డీటెయిల్. సో దట్ తెలుగునా ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్లో ఉన్నాయండి? అది ఇంగ్లీష్లో ఉందండి వీడియో ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లోనా హిందీలో ఉంది? హిందీలో ఉంది, కానీ చాలా అంటే చాలా సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇక్కడ ఏంటిదంటే మనము మన ప్రేక్షకులకు అనుగుణంగా మనం ఏంటిదంటే విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసామండి. అండ్ మీరు కానీ మన ప్రేక్షకులు కానీ ఓకే వీడియో చూసిన ప్రతి వాళ్ళు మీరు దీనిపైన ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, దానిపైన నేను ఆన్సర్ చేస్తాను. తప్పకుండా, నిజంగా మంచి ఆలోచన. అంటే వాళ్ళకున్న ఆ డౌట్స్ అక్కడ వాళ్ళు కనుక రాయగలిగితే దాన్ని బట్టి ఇంకొక కొత్త సబ్జెక్ట్ మనం వాళ్ళకి తెలియజేయచ్చు. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం చేసింది భార్యాభర్తలు రుణానుబంధము భార్యాభర్తల రూపంలో వస్తారా అని చేశాము. అది చాలా ఆల్మోస్ట్ కొన్ని వేలలో వ్యూస్ వచ్చాయి 3-4 డేస్లోనే. అండ్ కామెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కామెంట్స్ వచ్చాయి. నా వైఫ్ అండ్ పిల్లలు చనిపోయారు, మళ్ళీ నాకే పుడతారా, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేటివి చాలా వచ్చాయి. చాలా సిల్లీగా అనిపిస్తుంది డిస్కస్ చేస్తే, కానీ ప్రతి ఒక్కరిలో ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయండి. అండ్ ఈ కాలంలో ఈ నాలెడ్జ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. నిజంగా అంటే ప్రతి మనం వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి తెలుసుకుంటే నిజంగా జాగ్రత్త కూడా అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాం. చాలా సింపుల్ అనిపిస్తుంది. ఏదైనా కానీ మనకు ప్రాక్టికల్గా పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు మనము తప్పులు చేయకూడదు. డైలీ ఏదో ఒకటి వింటుంటాం కదా, కర్మ అంటే 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు చేసుకునేది ఆగామి కర్మ, దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి మనం కంట్రోల్ చేయడం అంటే. ఇప్పుడు డే టైంలో మనం ఎంతో మందిని తిట్టుకుంటాం మన మనసులో, అంటే ఒక ఆత్మను బాధ పెడుతున్నట్టే. అవన్నిటిని మనం కంట్రోల్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలుగుతామో కోపాన్ని కానీ, అంటే సంతోషము కోపము రెండు ఒకే రకంగా చూసే స్థితికి మనం రాగలగాలి. ఎందుకంటే ఈ ప్రపంచం మిథ్యా అని మనకు తెలిసినప్పుడు ఏది శాశ్వతం కాదు. నీ దగ్గర నుంచి బంగారం పోయినా శాశ్వతం కాదు, నీ ఇల్లు కొట్టుకుపోయినా శాశ్వతం కాదు. ఏది మన శరీరమే మనకు శాశ్వతం కానప్పుడు అసలు దేని గురించి బాధపడాలి, దేని గురించి సంతోషించాలండి మనం? అంటే ఒక స్టేజ్లో ఒక జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా తప్పదు, ఇది జరగాల్సిందే అంతే. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూడండి, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని పెద్ద మహల్స్ కట్టుకున్న రాజులు ఉన్నారు. ఏమైపోయాయండి? రాజస్థాన్లో మీరు పోయి చూస్తే పెద్ద పెద్ద రాజుల కోటలు అవన్నీ, రాజు లేడు, ఏమీ లేదు. ఆ కోటలు మాత్రము మ్యూజియం లాగా మిగిలిపోయాయి అంతే. కానీ ఆ కోటలు కట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడు పాపం, అసలు ఎన్ని సంపాదించుకుందామని చెప్పి. మనిషి
ఒక మనిషికి ఒక కార్ అయితే సరిపోతుంది. అంతే. కానీ ఇక్కడ 10 కార్లు అయినా కానీ మనిషికి సంతోషం ఒక లేదు. కార్ అయినా- లెంబోర్గిని కావాలి, ఇక్కడ ఇన్నోవా కావాలి, బయటికి పోవడానికి ఇంకో కార్ కావాలి, రేంజ్ రోవర్ కావాలి. అవన్నీ ఉండి కూడా ఏంటిదంటే ఒక్క నిమిషంలో మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఏది అతనిది కాదు. అవును. ఇంకో గమ్మత్ ఏంటంటే మళ్ళీ పుట్టొచ్చి నేనే వచ్చినాను రా అన్నా కానీ కొడతారు. ఇంకా అయిపోయింది నీ ప్రోగ్రామ్. ఫస్ట్ వీడు పిచ్చోడు అనుకుంటారు. చూడండి అసలు నిజం ఉన్నా కానీ పంపించేస్తారు. ఇంకా నీ టెన్యూర్ అయిపోయింది. అంతే. ఇప్పుడు ఇదంతా నేను సంపాదించి ఒక కొడుకులాగా అందరు పెట్టిపోయాను అనుకోండి, అయిపోయింది నీ టెన్యూర్. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనం వస్తే ఉదాహరణ చెప్పినట్టు అప్పుడు వాడు వచ్చి ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు కూడా నమ్మరు. నమ్మరు. ఇంకా అయిపోయింది నీ టెన్యూర్ అయిపోయింది. నీది ఏది శాశ్వతం కాదు. నాది అన్నది ఇక్కడ భూమి మీద ఏది లేనే లేదు. ఈ శరీరాన్ని కూడా మనది కాదు. ఈ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్కి ఏది బాధ పెడుతుంది మీరే చెప్పండి? ఏది బాధ పెట్టదు. మీరు రోడ్ల మీద పడుకున్నా బాధ పెట్టదు, మీరు గుట్టల మీద పడుకున్నా బాధ పెట్టదు, ఆకలి దప్పులు కూడా ఏది ఉండదు. సో ఆధ్యాత్మికంగా మనకేంటిదనంటే ఈ రకంగా మనుషులు నాలెడ్జ్ ప్రతిదీ ఒక్కొక్క నాలెడ్జ్ తెలుసుకుంటే వాళ్ళు కూడా జీవితంలో ప్రశాంతంగా బతకడానికి ఇవన్నీ మార్గాలండి. జీవిత సత్యాలు తెలుసుకొని అది సూపర్ అండి. నిజంగా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఇది నిజంగా. నిజంగా మీరు ఈ టాపిక్ అనగానే నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నారు అనుకున్నా కానీ అర్థమైంది ఇప్పుడు అసలు ఎందుకు తీసుకున్నారు, తీసుకోవటం వల్ల ఏంటి ఉపయోగం అనేది. అవును. అంటే మీది చిన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 7th క్లాస్లో ఉండగా మై ఫాదర్ వాజ్ ఎ టీచర్, రిటైర్డ్ యాజ్ టీచర్ హెడ్ మాస్టర్ ఫ్రమ్ పంచాయతీరాజ్ స్కూల్స్. ఓకే ఓకే. ఆయన చిన్నప్పటి నుంచి పూజ చేసేది. నాకు అసలు తెలియకుండానే నేను అట్రాక్ట్ అయిపోయి పూజలు అవి ఇవి చేసుకుంటూ పోయేవాడిని. కానీ ఒక సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 7th క్లాస్లో ఆ రకంగా నాకు క్వశ్చన్ వచ్చింది, అసలు నేను ఎందుకు పుట్టినా, నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టినా. అసలు మళ్ళీ మా నాన్నమ్మ చనిపోయింది. ఆమె ఎందుకు చనిపోయింది అసలు అంటే చావు ప్రతిదానికి ఉంటుందా లేదా మనకు తెలియదు కదా అప్పుడు. అంటే చావు ప్రతిదానికి ఉంటుందా లేదా, మళ్ళీ చావు ఎందుకున్నట్టు. ఇది అసలు ఎన్ని ఏండ్ల నుంచి అంటే ఆ చిన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్లో ఇదే మ్యూజిక్ ఎప్పుడైనా కానీ అసలు నేను ఎందుకు పుట్టినా. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే అనాలిసిస్, ఈ ఇన్సిడెంట్ నాకు ఎందుకు జరిగింది. ఆన్సర్స్ దొరికేటి కావండి చాలా రోజుల వరకు. అంటిల్ అన్లెస్ ఐ వెంట్ టు హిమాలయస్ అండ్ స్టడీస్ దిస్ ఉపనిషత్. అప్పటి వరకు నాకు ఆన్సర్స్ అన్ని క్వశ్చన్సే. ఏదైనా జరిగింది అనుకోండి, యాక్సిడెంట్ అయింది, ఈ యాక్సిడెంట్ నాకే ఎందుకు అయింది, బాధపడ్డాను, నేనే ఎందుకు బాధపడ్డాను. సామాన్యంగా అందరికీ వచ్చేదే కానీ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోరు. దాని గురించి డీటెయిల్గా వెళ్ళరు. ఇంకా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొన్న ఒకసారి క్యాబ్లో వస్తుంటే ఒక డ్రైవర్ చెప్పాడు అనమాట, సార్ నాకు ఒక అమ్మాయి వాళ్ళు, నేను బాగా సంపాదించుకున్నాను, నేను ఒక అనాథని కానీ నేను బాగా సంపాదించుకున్నాను, చుట్టాలు ఉన్నారు ఎవరు పట్టించుకోరు, బాగా సంపాదించుకున్నాను కానీ ఒక అమ్మాయి వల్ల మొత్తం అన్ని పోగొట్టుకున్నాను సార్. ఓకే. అండ్ జీవితం మొత్తం నాశనం అయిపోయింది. డైలీ 2 బాటిల్ తాగుతుండే. దానివల్ల నన్ను తీసుకెళ్ళి బెంగళూరు నిమాన్స్లోనూ ఎక్కడో జాయిన్ చేశారు, డార్క్ రూమ్లో పెట్టేశారు నాకు. అప్పుడు అనిపించింది, అంటే నాకు అదే ఆయన కూడా అదే క్వశ్చన్, ఆ పిల్ల నాకెందుకు చేయించింది సార్ అర్థం కాలేదు నాకు. ఎందుకు పరిచయం అవ్వాలి. దిస్ ఇస్ నథింగ్ బట్ రుణానుబంధం. లాస్ట్ జన్మలో ఇతను ఆమెకి ఏం చేశాడు, ఇంతకు ముందు జన్మలో ఎవరికైనా ఇలా చేసి ఉంటాడా? 100%. సో ఈ రుణానుబంధం గురించి మనం నెక్స్ట్ టాపిక్ తప్పకుండా చేద్దాము. ఈరోజు టైం లేదు కాబట్టి. ఓకే, నమస్తే అండి. నమస్తే.